శ్రీమదాంధ్ర మహాభారతము అరణ్యపర్వము ప్రథమాశ్వాసము 69వ పద్యం. ధృతరాష్ట్రుండును తనకు వినయ వినమితోత్తమాంగుడైన విదురున్ అతి స్నేహంబునన్ కౌగిలించుకొని మూర్ధాఘ్రాణంబు చేసి, నీవు నిత్యక్షమానిరతుండవు, నా బుద్ధిలేమికి క్షమింపుమనిన విదురుండిట్లనియే. నీవు నీ సుతుండు నిరిదప్పి పలికిన పద్యమైన పలుకవలయు, వీరులైన పాండవేయులతో నిగ్రహంబు సేయుటిది నయంబుగాదు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీవున్ను నీ కొడుకైన దుర్యోధనుడును న్యాయం తప్పి మాట్లాడుతున్నప్పుడు మీ మేలు కోరి నేను హితవు పలకడం నా కర్తవ్యం. పరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు అనుచు ఎప్పటి ఎట్లా కార్యసహాయుండై విదురుండు ధృతరాష్ట్రునొద్దనున్న ఇద్దర సంగమంబునకు శంకించి, దుర్యోధనుండు కర్ణ శకుని దుశ్శాసనులతో నిట్లనియే. పాండవహితుడగు విదురుడు వెండియున్ చనుదెంచి కార్యవిధులందు సహాయుండయ్యే, అతనితోడహితుండయి మంతనము సేయదొడగెన్ విభుడున్. పాండవుల పట్ల ప్రీతిగల విదురుడు మళ్ళీ వచ్చి ధృతరాష్ట్రుడికి మంత్రి అయ్యాడు. రాజైన ధృతరాష్ట్రుడు కూడా అతడితో అన్ని విషయాలు సంప్రదించి మన్నిస్తున్నాడు. వీరలింక పాండవుల నిందులకు రావించువారలైన అగ్నివిష జలంబులు ప్రయోగించి వారలకపాయంబు చేయుదము అనిన విని శకుని దుర్యోధనున్ చూచి, ఇట్లేలా బాలిశంబైన మతింతలంచితివి. విదుర ధృతరాష్ట్రులు విపరీతమతులై రావించినను నిత్య సత్యనిరతులైన అప్పాండవులు తమ చేసిన సమయంబు సలుపక ఏలవచ్చువారగుదురు అనిన శకుని దుర్యోధనులకు కర్ణుండిట్లనియే. ఇత్తరిన్ పన్నిపోయి పయినెత్తి రణంబొనరించి వరలన్ మిత్తికి నంపి ధాత్రి నిరమిత్రము జేయుదము, ఇట్టులైన తద్వృత్తులు నీకదక్కున్ కురువీర కడంగుము నావుడున్. మదోన్మత్తుడు కౌరవుండు అతని మాటకు సంతసమంది చెచ్చరన్. ఈ అదనులో మనం పాండవులపై దండెత్తి వారిని సంహరించి భూమిపై ఇక మనకు శత్రుశేషం లేకుండా చేద్దాం. వారి జీవనోపాయాలు నీకు స్థిరంగా ఉంటాయి అని కర్ణుడు చెప్పగా, మదోన్మత్తుడైన దుర్యోధనుడు మిక్కిలి సంతోషించాడు. సమరసన్నద్ధుడై సమస్త బలంబును సమకట్టి వెలువడినన్ తన దివ్యదృష్టినంతయు నెరింగి కృష్ణద్వైపాయనుండు వచ్చి, ఇది ధర్మువుగాదు ఉడుగుమని దుర్యోధనుని వారించి ధృతరాష్ట్రునకిట్లనియే. పుడమియు రాజ్యమున్ కోల్పడి అడవులనేకతమయున్న అప్పాండవులన్ కడగి వధియింతునని నీ కొడుకరిగెడున్.
ఇట్లు తలంపకూడునే బుద్ధిన్. భూరాజ్యాలను జూదంలో పోగొట్టుకొని అడవుల్లో ఒంటరిగా నివసిస్తున్న పాండవులను సంహరించాలని నీ కొడుకు దుర్యోధనుడు దండెత్తుతున్నాడు. ఇట్లాంటి ఆలోచన చేయవచ్చునా? ధృతియుతులై సత్యవ్రతరతులై 13 వత్సరంబులు ధర్మస్థితిన్ సలిపి వారగడగెదరు అతుల పరాక్రములు మీద నాభహమునకున్. సత్యసంధులు, పరాక్రమవంతులు, ఓర్పు కలవారు అయిన పాండవులే 13 తమ ప్రతిజ్ఞను పాటించిన తరువాత యుద్ధానికి పూనుకొంటారు. వనగతులని వారలపైంచని భంగము పొంది రాగ సమకట్టెడు నీ తనయుడు కావున నీవాతని వారింపుము అది అనుచితంబని నెమ్మిన్. అడవుల పాలయ్యారని ఆ పాండవుల మీదికి దండెత్తడానికి ఉద్యమించిన నీ కొడుకు పరాజయాన్నే పొంది తిరిగి రావలసి వస్తుంది. నీవు పూనుకొని ఆ అనుచిత చర్యను వద్దని చెప్పి అతడిని వారించుము. వినుమేనును నీవును శాంతనవుడు విదురుండు నుండి తగునే అధర్మంబునుపేక్షింపగా అనయంబును పాండవ విగ్రహంబు పుట్టుట లగ్గే. వినుము, నీవు నేను విదురుడు భీష్ముడు బ్రతికియుండగా అధర్మాన్ని సహించడం న్యాయమా? సదా పాండవులపై పగపూనడం మేలా? అనిన విని ధృతరాష్ట్రుండు దుఃఖితుండై నాకును గాంధారికిని భీష్మ విదుర కృప ద్రోణులకును అనిష్టంబైన దుష్టజ్యూతంబు ప్రవర్తిల్లే. దుర్బుద్ధి అయిన దుర్యోధనున్ పుత్రస్నేహంబున విడువనోపను ఏమి చేయుదును అనిన ధృతరాష్ట్రునకు కృష్ణద్వైపాయనుండిట్లనియే. ధృతరాష్ట్రునకు వ్యాసుడు ఇంద్ర సురభి సంవాదంబు చెప్పుట. ఎల్లనెయ్యములకున్ తల్లిదండ్రులయందు సుతుల బలని నెయ్యమతిశయంబు ధనములెంత కలిగినను సుతరహితులకెమ్మెయి నీ మనఃప్రియమ్ము లేదు. తల్లిదండ్రులకు మమకార బంధాలన్నింటిలో పుత్రస్నేహం మిక్కిలి గాఢమైనది. కొడుకులు లేని వారికి ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి లభించదు. తొల్లి సకల గోమాత అయిన సురభి సురరాజు కడకున్ పోయి కరుణంబుగా నేర్చిన దానిని చూచి సురపతి విస్మితుండై ఇట్లేల రోదనాకులితలోచనవయ్యున్నదానవు ఎల్లవారికి లగ్గ కదా అని నా ఇంద్రునకు సురభి ఇట్లనియే. నీ వజ్రము రక్షింపగన్ నా వారికిన్ తక్క త్రిభువనంబులన్ గల జీవావళికెల్లను కుశలమా దేవేంద్ర జగత్రయ ప్రదీప మహాత్మా. 3 లోకాలను ప్రకాశింపజేసే మహానుభావ దేవేంద్ర, నీ వజ్రాయుధం రక్షిస్తూ ఉండగా 3 లోకాలలో ఉన్న జీవకోటికి క్షేమమే, నా సంతతికి తప్ప.
దీనిని చిత్తగింపుము. బలంబుగల బలీవర్ధంబులతో బలహీనంబులైన వానిన్ పూంచిన అవి దుర్వహభార వహన మహాలాంగలాకర్షణంబులయందు అసమర్థంబులైన నడిచియున్ పొడిచియు ములుకోలలన్ కుట్టియు దుర్బల బలీవర్ధంబుల జనులు బాధింపన్ చూచి ఏను దానికి దుఃఖించెద అనిన సురభికి సురపతి ఇట్లనియే. నీకు నపత్యశతంబులనేకంబులు గలవు, వానికేకాకృతి దుఃఖాకులత సంభవింపదు, సోకింపకుమనిన సురభి సురపతి కనియన్. నీకు ఎన్నో వందల సంతానం ఉంది, అన్నింటికి నీ ఒకే రీతి దుఃఖం దాపురించదు కదా, శోకించవద్దు అని దేవేంద్రుడు పలుకగా సురభి సురపతితో బదులు పలికింది. దేవా, దీనాననంబులయి దుర్బలంబులైన అపత్యంబుల దుఃఖంబు ఏనెట్లు చూడనోపుదును అనిన నగి ఇంద్రుండు దానికిన్ కరుణించి వర్షంబున తృణవర్ధనంబు చేసి దుర్బల బలీవర్ధంబులకు బలంబుగావించే అని ఇంద్రసురభి సంవాదంబు వేదంబులయందు వినంబడున్ కావున నీకున్ పుత్రస్నేహంబు సామాన్యంబుగాదు, అయినను దీనులై వనంబున నవయుచున్న అప్పాండవులకు దయాళుండవగుము. నీవున్ పాండుండు విదురుండు నెమ్మి నాకు నొక్కరూపైన అట్లు నీ కుదిత యసులు నీ సుతులు నూర్వురును పాండునృపతనూజులేవురును ఒక్క రూప కానెరుగవలయు. నీవు పాండురాజు విదురుడు ప్రేమలో నాకు సమానులు. అలాగే గొప్ప కీర్తికల 100 మంది నీ కొడుకులు పాండురాజు 5 పుత్రులు నీకు సమానులని తెలుసుకోవాలి. సుజనుల సహవాసంబునన్ కుజనులు సద్ధర్మమతులగుట నిక్కము, ధర్మజునొద్ద నుండి నీ ఆత్మజుడు ప్రశాంతుండు ధర్మ మార్గుండునగున్. మంచివారి మైత్రి వలన చెడ్డవారు కూడా మంచివారవుతారు. ధర్మరాజు సహవాసం వలన నీ కొడుకు ధర్మమార్గుడు ప్రశాంతుడు కాగలడు. రాజర్షి అయిన ధర్మరాజుతోడి సహవాసంబు సర్వజనహితంబు కావున ఆతనినుపాసించి దుర్యోధనుండు కొండొక కాలం ఉండునట్లుగా పనుపుము, అట్లైన ఉభయపక్షంబులకు లగ్గగును అనిన ధృతరాష్ట్రుండు కృతాంజలి అయి మునీంద్ర, దుర్యోధనుండు నా పలుకులు వినండు. కురుకులంబు రక్షించునట్టి బుద్ధిగలదేని వానిని మీర శిక్షింపుండని మ్రొక్కిన. అనఘుడు మైత్రేయుండను మునినాథుడు వచ్చి ధర్మముననాతనిన్ తాననుశాసించున్ తిరంబుగనని చెప్పుచు అప్పరాశరాత్మజుడరిగెన్. మహానుభావుడైన మైత్రేయ మహర్షి వచ్చి దుర్యోధనుడికి ధర్మప్రబోధం చేయగలడు అని చెప్పి వ్యాసమహర్షి నిష్క్రమించాడు. అంత న్యాయవిదుండు కామ్యకవనంబున ధర్మజునొద్ద నుండి మైత్రేయుడు ధేయుతుండరుగుదించిన అప్పుడ అమ్మునీంద్రున్
ఇంద్రాయితున్ ఆంబికేయుడుచిత స్థితిన్ పూజితు చేసి ఆత్మనిశ్రేయ సలాలసుండై విశేష సపర్యలంజేసే భక్తితోన్. న్యాయవేత్త అయిన మైత్రేయ మహర్షి కామ్యకవనంలో ఉన్న ధర్మరాజు దగ్గర నుండి తన కడకు వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు తనకు మేలు కలగాలనే కోరిక కలవాడై ఎంతో భక్తితో ఆ మునీంద్రునికి విశేష సపర్యలు చేసి పూజించాడు. ఇట్లు తన చేతన్ పూజితుండై సుఖవిశ్రాంతుండైన మునివరునకు ధృతరాష్ట్రుండు ముకుళితహస్తుండై భట్టారక ఎందుండి వచ్చితిరి అని అడిగిన మైత్రేయుండిట్లనియే. అలఘు తపోభరంబునన్ జటాజినముల్ ధరించి రూక్షవల్కలములున్ కట్టి కూరలును కాయలును పండులు భోజనంబుగా నలయక కామ్యకంబను మహావిపినంబుననున్న పాండవేయుల కడ నుండి వచ్చితిన్. కురూత్తమా నీ సుతున్ నిన్ను చూడగన్. కురువంశంలో జనించిన ఉత్తముడైన ఓ ధృతరాష్ట్ర మహారాజా, నిన్నును నీ కుమారుడిని చూడడానికై నేను పాండవుల కడ నుండి వచ్చాను. వారు కామ్యకవనంలో తపోభారం చేత పెరిగిన జడలతో మోటు నారబట్టలు కట్టుకుని కాయలు కూరలు పండ్లు ఆహారంగా స్వీకరిస్తూ సమయపరిపాలన చేస్తున్నారు. ఏను అఖిల తీర్థ దర్శనార్థంబు పరిభ్రమించుచు కురుజా అంగలంబున అరిగి అందు కురుకులోత్తములైన పాండుపుత్రులను చూచితిని. అనిన నవనతాశ్యుడై ధృతరాష్ట్రుడిట్లనియే ఎట్లు సెప్పుడయ్యా అందు పాండవులకు సత్యభాషణులకున్ కుశలంబే వారలిట తలంతురొక్కో అని మైత్రేయ మహర్షి అనగా ధృతరాష్ట్రుడు తల వంచుకుని, అయ్యా, సత్యభాషణులగు పాండవులకు క్షేమమా? వారు ఇచటి వారిని స్మరిస్తూ ఉంటారా అని పలికినాడు. అమిత భుజశక్తిన్ అంతక సమూల పాండుసుతులు ఇందు సౌభ్రాత్ర స్నేహమునకు విచ్ఛేదముగా సమయాతిక్రమము సేయ సమకట్టరుగా. పరాక్రమంలో యముడితో సమానులైన పాండవులు కురుపాండవ సోదరభావానికి విఘాతం కలిగేటట్లుగా తాము లోగడ అంగీకరించిన సమయాన్ని మీరడానికి యత్నించరు కదా అని నా మైత్రేయుండిట్లనియే. చనుదించి మహామునివరులు అనవరతము వారలకున్ ప్రియంబొనరగా దీవనలీగి చేసి కుశలమా మనుజేశ్వరా వారు ధర్మమతియుతులగుటన్. ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సమాధానంగా మైత్రేయుడు ఇట్లా అన్నాడు. ఓ రాజా, మహర్షులు నిరంతరం వచ్చి ప్రియం కలిగేటట్లుగా పాండవులకు దీవెనలు ఇవ్వడం చేత, వారు ధర్మబుద్ధితో కూడినవారు కావడం చేత క్షేమంగా ఉన్నారు. వారలు సమయము దప్పినన్ వారిజరి పుహితులన్ గతులవశ్యము తప్పు
తప్పున్ వారికి నకారణంబ నికారము నీ కొడుకు చేసే కడు నహితుండై. పాండవులు చేసిన ప్రతిజ్ఞను మీరితే సూర్యచంద్రులే గతులు తప్పుతారు. అలాంటి వారిని నీ కొడుకు నిష్కారణంగా వైరం వహించి వంచాడు అని దుర్యోధనుని చూచి, అయ్యా, నీవు బుద్ధిగలవేని పాండవులతో విరోధం ఉడుగుము. అట్లయినా నీకును వారికిన్ కురుకులంబునకు లగ్గగు నా పలుకు చేకొనుము. వజ్రసంహననులు అవార్య పరాక్రముల్ పాండుకుమారులు ఆఖండలాభులు అందరూ నగశతాయుతత్రాణులు గ్రాహవకాంక్షులు ఉత్సాహపరులు వరలలో బలవంతుండు బక హిడింబాసురులను వారిని ఆసురమున చంపే నాగాయుత సత్వున్ జరాసంధును నెక్కటియోర్చిన యక్కజుండు ఘోరవనమున వీరు కిమ్మీరుడను సురారిన్ నిశ్చల ఘన భీకరాంగున్ పట్టి పోరవధియించినట్టి సమీరజునకున్ భూరి భుజునకు మార్కొను వారు గలరే. పాండవులు వజ్రశరీరులు, దేవేంద్ర సములు, మహాపరాక్రమోపేతులు, ఉత్సాహవంతులు. అందరూ 10 లక్షల ఏనుగుల బలం కలవారు. భీకర యుద్ధమంటే కుతూహలపడేవారు. వారిలో మిగుల బలవంతుడైన భీముడు 10,000 ఏనుగుల బలం కలిగిన జరాసంధుడిని ఒంటరిగా ఓడించి చంపిన అద్భుత వీరుడు. బక హిడింబ కిమ్మీరులను రాక్షసంగా చంపిన ఆ భీముడిని ఎదిరించగల యోధులు ఎక్కడ ఉన్నారు? 102వ పద్యం సమాప్తం. స్వస్తి.